ఫ్రెండ్స్, ఈరోజు ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక్కడ లైన్ అనేది ఎప్పుడు కూడా కామ్గా సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వెయిటింగ్ ఫర్ మై టర్న్. ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే థీటా డికే, టైం డికే అనేది ఎనిమీగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం కంపెన్సేట్ చేయాలి అంటే వీ షుడ్ వెయిట్ ఫర్ అవర్ టర్న్. లెట్స్ బిగిన్. ఈరోజు 4 ఇండికేటర్స్, వాటి గురించి నేను చెప్పట్లేదు ఎందుకంటే బేసికల్గా ఇవి అందరికీ నోటెడ్ లేదా తెలిసే ఉండొచ్చు. ఫస్ట్ ఇండికేటర్ మనకు వచ్చేసరికి సూపర్ ట్రెండ్ అనేది యూస్ చేస్తాం. దీంట్లో సెట్టింగ్స్ అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వాల్యూమ్ యూస్ చేస్తాం. ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. నెక్స్ట్ మ్యాగ్డి మూవింగ్ యావరేజెస్, కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్. ఈ 4 కూడా ఏంటంటే మన సిస్టంలో యూటిలైజ్ అనేది చేసుకుంటాం. లెట్స్ బిగిన్. ఇది మనం చార్ట్ మీద చూద్దాం. మనం స్టడీస్ అనేది యాడ్ చేసుకుందాం. ముందుగా సూపర్ ట్రెండ్ యాడ్ చేద్దాం. సూపర్ ట్రెండ్లో కొన్ని సెట్టింగ్స్ అనేది మనం చేంజ్ చేసుకోవాలంది. దాంట్లో వచ్చేసరికి డిఫాల్ట్గా మనకి ఇక్కడ 7, 3 ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే దాన్ని 9 and 2కి చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి స్టాప్ లాస్ తక్కువ ఉండాలి అండ్ వెరీ క్విక్గా మంచి సిగ్నల్ అనేది ఇవ్వాలి. దాని తర్వాత మనం స్టడీస్కి వెళ్ళి వాల్యూమ్ అనే దాన్ని యాడ్ చేసుకుందాం. వాల్యూమ్ మనకి ఇక్కడ వాల్యూమ్ చార్ట్ అనేది మనం ఎటువంటి చేంజెస్ అనేవి చేయం ఫ్రెండ్స్. ఏదైతే డిఫాల్ట్ ఉందో ఆ డిఫాల్ట్ సెట్టింగ్ అనేది యాడ్ చేసుకుంటాం. దాని తర్వాత మనకు కావాల్సింది ఆర్ఎస్ఐలో కొద్దిగా సెట్టింగ్స్ అనేది చేంజ్ చేస్తాం. దాంట్లో ఇక్కడ 50 అనేది పెట్టుకుంటాం ఫ్రెండ్స్. అంటే ఆర్ఎస్ఐ 50 అబౌవ్ ట్రేడింగ్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే దాంట్లో కొంత స్ట్రెంగ్త్ ఉందని చెప్పేసి. ఇక్కడ కలర్స్ అనేవి మీ ఇష్టం, బట్ అంటే డిఫాల్ట్గా మనకి ఉన్న సెట్టింగ్స్ కాకుండా 50-50 అనేది పెడతాం. ఓవర్ బాట్ జోల్డ్ 50, ఓవర్ సోల్డ్ జోన్ 50. ఓకే, నా మనం ఏంటంటే వాల్యూము అండ్ సూపర్ ట్రెండ్, దీని తర్వాత మ్యాగ్డి అనే దాన్ని చూస్తాం. మ్యాగ్డి వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాగ్డీలో కూడా సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఈ సెట్టింగ్స్ అన్ని కూడా మీరు ఏంటంటే నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ రిఫరెన్స్ కోసం. ఇక్కడ హిస్టోగ్రామ్ను మనం క్లియర్గా విజిబుల్ చేయడానికి చూడటానికి ఏంటంటే మనం మ్యాగ్డీ అనేది యూజ్ చేసుకుంటాం. ఫైన్. నా చూడండి, ఇక్కడ మ్యాగ్డీ అనే దాన్ని కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. మ్యాగ్డీ అనేది చాలా ఇంపార్టెంట్. జీరో లైన్కి పైన ఉన్నది కదా, ఇది మనకి వాల్యూమ్ లాగా. ఇదేంటంటే హిస్టోగ్రామ్ అంటాం. ఈ హిస్టోగ్రామ్ ఏంటంటే పైన ఉంటే పాజిటివ్ హిస్టోగ్రామ్ అంటాం. అదేవిధంగా జీరో లైన్ కంటే కింద ఉంటే నెగిటివ్ హిస్టోగ్రామ్ అంటాం. మనం ఎప్పుడైనా ఒక ఆప్షన్ని కానీ ఏదైనా స్టాక్ని కానీ బై చేసేటప్పుడు హిస్టోగ్రామ్ పైన ఉండి స్టార్ట్ అవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఆ పాయింట్ అనేది మనకి మంచి ఎంట్రీ అని చెప్పొచ్చు. అంటే లో రిస్క్ ఉంటుంది ఈ పాయింట్ దగ్గర, అదేవిధంగా బిగ్ రివార్డ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే 0 కంటే పైన ట్రేడింగ్ అవుతుంది అంటే ఈ క్రాస్ ఓవర్స్ డెఫినెట్గా ఏంటంటే స్ట్రెంగ్త్ ఉంది అని అర్థం. 0 కంటే కింద ట్రేడింగ్ అవుతుందంటే మేబీ వీక్నెస్ అని అర్థం అనమాట ఓవరాల్గా. ఇకపోతే ఆర్ఎస్ఐ మనకు తెలిసిందే, లాస్ట్ 14 పీరియడ్ యొక్క యావరేజ్ తీసుకొని క్లోజింగ్ బేసిస్లో దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది ఆ ఇన్స్ట్రుమెంట్ది అని చెప్తుంది. అబౌవ్ 50 ఉంటే జనరల్గా ఏంటంటే సెల్లర్స్ కంటే 50-50 ఉందనుకోండి, కరెక్ట్గా 50 మీద న్యూట్రల్గా ఉన్నారని. 50 కంటే పైనకి ట్రేడింగ్ అనేది కింద నుంచి పైకి వెళ్తుందంటే పాజిటివ్ మొమెంటం అనేది పికప్ అవుతుందని అర్థం. దాని తర్వాత వాల్యూమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్లో ఎటువంటి చేంజెస్ లేవు. సో వాల్యూమ్ కూడా మనం ఏంటంటే యాడ్ చేసుకుంటా చూద్దాం దాన్ని మనం ఎలా యూజ్ చేసుకున్నాం ఈ ట్రేడ్లో అని చెప్పేసి. అయితే మన టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసాం ఫ్రెండ్స్, మనకి ఈ మూవ్ పైకి వెళ్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే మనకి ఒక గ్యాప్ అప్ అనేది జరిగింది. ఎప్పుడు కూడా మార్కెట్ని చేజింగ్ అనేది చేయొద్దు. ఎస్పెషల్లీ ఆప్షన్ బయింగ్ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా స్నైపర్ లాగా ఎంట్రీ తీసుకోవాలి. ఓకే ఫైన్. సో గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఏంటంటే ఫేడ్ అయింది అనమాట, అంటే కూల్ ఆఫ్ అంట. ఈ కూల్ ఆఫ్ అవ్వనివ్వండి. అవనిచ్చిన తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే హిస్టోగ్రామ్. ఇక్కడ చూడండి, మ్యాగ్డి అనేది మనకి ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఒకనొక పాయింట్ దగ్గర ఏమైందంటే మ్యాగ్డి అనేది న్యూట్రల్ అయ్యి ఈ జీరో లైన్ కంటే పైన ట్రేడింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా 11:15కి మనం చూసినట్టయితే ఈ క్యాండిల్ మీరు కొంచెం జూమ్ చేసి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇదిగోండి ఈ క్యాండిల్ స్టార్ట్ అయింది అంటే పాజిటివ్ మొమెంటం అనేది పికప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ క్యాండిల్ పైన మనం బై చేసుకోవచ్చు, ఈ క్యాండిల్ తర్వాత మనం బై చేసుకొని ఈ క్యాండిల్ కింద అనేది మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. దానికి తోడు నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సెల్లింగ్ క్యాండిల్ ఇచ్చింది కదా, అంటే సెల్లింగ్ సిగ్నల్ ఇచ్చింది మ్యాగ్డి. దీన్ని చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం జీరో లైన్కి పైన ఉన్నాము ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే మనకి సూపర్ ట్రెండ్ కూడా సపోర్ట్ లాగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ రెండు కూడా ఏంటంటే మనం వాచ్ చేస్తూ ఉండాలి.
ఇది జీరో లైన్కి పైన ఉంది, నెక్స్ట్ సూపర్ ట్రెండ్కి పైన ఉంది, కాబట్టి ఎటువంటి సెల్ సిగ్నల్ వచ్చినా మనం అవాయిడ్ చేయాలి. ఓకే, రైట్. దాని తర్వాత ఈ పాయింట్ దగ్గర 11:15కి మనకు స్ట్రాంగ్ మొమెంటమ్ క్యాండిల్ అనేది పికప్ అవుతుంది. ఇప్పుడు వాల్యూమ్ అనేది మనం అబ్జర్వేషన్ చేస్తాం. వాల్యూమ్ ఎలా ఉండాలంటే ఫ్రెండ్, అట్లీస్ట్ లాస్ట్ 3 to 4 క్యాండిల్స్ కంటే మంచి బిగ్గర్ క్యాండిల్ అనేది రావాలి. ఎస్పెషల్ ఆప్షన్స్లో ఏంటంటే హెవీ వాల్యూమ్ ఎప్పుడు వస్తుంది, అన్వైండింగ్ చేసేటప్పుడు, షార్ట్ కవరింగ్ చేసేటప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ షార్ట్ కవరింగ్లో వస్తాయి. ఎవరైతే షార్ట్ చేసి పెట్టారో వాళ్ళందరూ కూడా ఇక్కడ బయింగ్ చేస్తున్నారు. ఎందుకు, పైకి వెళ్ళిపోద్దేమో అని చెప్పి బయింగ్ చేసినప్పుడు ఏమైతుందంటే మనకు బయింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు బయింగ్ చేస్తున్నప్పుడు వాల్యూమ్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. అందుకని లాస్ట్ 3 to 4 క్యాండిల్స్ కంటే మంచి రీజనబుల్ వాల్యూమ్ ఉండి, ఓకే, నెక్స్ట్ మ్యాక్డీ సిగ్నల్ ఇచ్చి హిస్టోగ్రామ్ జీరో లైన్ కంటే పైన స్టార్ట్ అవుతుంది. ఈ కండిషన్లో నెక్స్ట్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఐ, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ని మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి 50 కంటే పైన ట్రేడింగ్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే 230 ఈ క్యాండిల్ బిగ్గర్ క్యాండిల్, కాబట్టి ఈ క్యాండిల్ కిందే మనం ఎస్ఎల్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక 30 పాయింట్స్ ఉంది. 230 నుంచి మనకి ఇక్కడ 404 దాకా వెళ్ళటం అనేది జరిగింది ఫ్రెండ్స్, 410 దాకా అప్రాక్సిమేట్లీ. సో ఇట్స్ మోర్ దాన్ 150 పాయింట్స్. ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మ్యాక్డీ అండ్ ఆర్ఎస్ఐ అండ్ వాల్యూమ్ అండ్ సూపర్ ట్రెండ్ డెఫినెట్గా ఏంటంటే మన లాంగ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. మొమెంటం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఎగ్జిట్ అనేది ఎలా ఉండాలి అంటే ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు కూడా మనం 30 రూపీస్ రిస్క్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్రేడ్లో మినిమం మనకి 60 రూపీస్ ప్రాఫిట్ అనేది గెయిన్ చేయగలగాలి. ఓకే, ఇలాంటి ట్రేడ్ సెటప్ అనేది మీకు డైలీ ఏదో ఒక టైంలో డెఫినెట్గా దొరుకుతుంది. మీరు ఏంటంటే ఒకసారి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ ఆర్ఎస్ఐ తీసుకునేటప్పుడు కూడా మనకి ఈ 50 కంటే పైనే ఉండేటట్టు చూసుకోవాలి. వాల్యూమ్ కూడా పికప్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. దాని తర్వాత మ్యాక్డీ లైన్ క్రాస్ ఓవర్ పాజిటివ్గా ఉందా, నెక్స్ట్ ఈ క్రాస్ ఓవర్ మాత్రమే చూడదు. కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే జీరో లైన్ కంటే కింద ఉన్నప్పుడు క్రాస్ ఓవర్ జరుగుతుంది ఒక్కొక్కసారి. అదేంటంటే ఫ్రెండ్స్, ఆ క్రాస్ ఓవర్ ఎందుకు జరుగుతుంది అంటే కింద నుంచి పైకి వచ్చేటప్పుడు పుల్ బ్యాక్ చేసినప్పుడు కూడా ఏంటంటే పాజిటివ్గా క్రాస్ ఓవర్ జరుగుతుంది. బట్ మనం ఎప్పుడు కన్సిడర్ చేసుకోవాలంటే అబౌవ్ జీరో లైన్ కంటే పైన ఉన్నప్పుడు మాత్రమే దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. మన స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ట్రైల్ చేసుకోవచ్చు ఎవ్రీ మూమెంట్లో. ఈ కేసులో చూడండి, ఇక్కడ నుంచి మనం ఇక్కడ కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు 195. దీంతో పాటు మనం ఏంటంటే ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏదైతే సూపర్ ట్రెండ్ ప్రైస్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉందో, సూపర్ ట్రెండ్ లాస్ట్ ప్రైస్ అనేది చూడండి, ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ లాస్ట్ ప్రైస్ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 340 అనమాట. సో ఎప్పుడైతే 340 అనేది ఉందో అక్కడ మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ కేసులో మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఫైనల్గా మనకి 342 దగ్గర మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వటం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ 230 దగ్గర నుంచి 340 అంటే 110 రూపీస్ అనేది మనం గెయిన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ స్టాప్ లాస్ ఓన్లీ 30 రూపీస్ ఫ్రెండ్స్, మోర్ దాన్ 1:3 అనేది రావడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.